గుర్తించాలి. నెక్స్ట్ ఆర్టికల్ 19లో మూడవ స్వాతంత్రం అంటే మనకి వాగ్భావ ప్రకటన స్వాతంత్రం, సమావేశాల ఏర్పాటు స్వాతంత్రం తర్వాత మూడవ స్వాతంత్రం ఏంటి అంటే సంఘాలు ఏర్పాటు చేసుకునే స్వాతంత్రం. సంఘాలు ఏర్పాటు చేసుకునే స్వాతంత్రం ఇది ఆర్టికల్ 19(1)(c)లో మనకి సంఘాలు ఏర్పాటు చేసుకునే స్వాతంత్రం ఉందండి. సంఘం అంటే ఏంటి అంటే కొంతమంది వ్యక్తులు ఒక సమూహంగా ఏర్పడడం అంటే ఒకే భావజాలం కలిగిన వ్యక్తులు ఒక గ్రూప్గా ఏర్పడితే సంఘం అని చెప్పవచ్చు. మనం సంఘాలకు ఉదాహరణ చెప్పాలి అంటే ఏవి సంఘాలు అంటే ఈరోజు రాజకీయ పార్టీలు సంఘాలే, అదేవిధంగా ఏవైనా సరే విద్యార్థి సంఘాలే, ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ లాంటి విద్యార్థి సంఘాలే, అదేవిధంగా క్లబ్బులు, ఏవైనా భిన్నమైనటువంటి క్లబ్బులు సంఘాలే, ఇంకా ఏవైనా సంఘాలనే చెప్పవచ్చు. అంటే కొంతమంది వ్యక్తుల సమూహం ఒక గ్రూపుగా ఏర్పడి వాళ్ళు ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటే దాన్ని మనం సంఘం అని చెప్తామండి. ఈ విధంగా వ్యక్తులందరికీ ఎవరికైనా సరే వ్యక్తులందరికీ కూడా సంఘాలు ఏర్పాటు చేసుకునేటువంటి రైట్ ఉంది. అయితే సంఘాల ఏర్పాటు స్వాతంత్రంలో అంతర్భాగంగా వ్యక్తులు ఏ సంఘాన్నైనా ఏర్పాటు చేసుకోవచ్చు. కాకపోతే దీని మీద కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. మనం ఎవరైనా సరే ఏ సంఘాన్నైనా ఏర్పాటు చేయవచ్చు, అదేవిధంగా ఏ సంఘంలోనైనా సరే మనం సభ్యత్వం కూడా పొందవచ్చు. కాకపోతే రాజ్యం చేత నిషేధించబడ్డ సంఘాల్లో వ్యక్తులు సభ్యత్వం పొందడానికి వీల్లేదు. అంటే సంఘాల ఏర్పాటు స్వాతంత్రం ఉంది కదా అని పీపుల్స్ వార్ గ్రూప్లో జాయిన్ అవుతాం అంటే అది కుదరదు. ఎందుకంటే అది సంఘమే అయినప్పటికీ రాజ్యం చేత అది గుర్తించబడలేదు. కాబట్టి అట్లా రాజ్యం చేత నిషేధించబడ్డ సంఘాల్లో వ్యక్తులు సభ్యత్వం పొందడాన్ని రాజ్యం ఆమోదించదు. ఇక ఈ సంఘాల ఏర్పాటులో భాగంగా ఎవరైనా ఏ సంఘమైనా ఏర్పాటు చేసుకోవచ్చు అనుకున్నాం, కానీ ఈ సంఘాలకు గుర్తింపు ఇవ్వండి అని ప్రభుత్వాన్ని బలవంతం చేసే అధికారం పౌరులకు లేదండి. ఇది సంఘాల ఏర్పాటు స్వాతంత్రం. ఇది ఆర్టికల్ 19(1)(c)లో ఉన్నటువంటి అంశం అండి. సంఘాల ఏర్పాటు స్వాతంత్రం తర్వాత నెక్స్ట్ మనకున్నటువంటి మరొక స్వాతంత్రం ఏంటి అంటే సంచార స్వేచ్ఛ. సంచార స్వేచ్ఛ అండి ఆర్టికల్ 19(1)(d)లో ఉన్నటువంటి సంచార స్వేచ్ఛ. సంచార స్వేచ్ఛ అంటే ఏంటి అంటే దేశంలోని పౌరులు ఎవరైనా సరే ఈ సంచార స్వేచ్ఛను కలిగి ఉన్నారు. దేశంలోని పౌరులు దేశంలో ఎక్కడైనా సంచరించే హక్కును అవకాశాన్ని కలిగి ఉన్నారు. అయితే నిషేధిత ప్రాంతాల్లో సంచార స్వేచ్ఛ మీద కొన్ని పరిమితులు ఉన్నాయి. కానీ నిషేధిత ప్రాంతాలు కాని ప్రాంతాల్లో ఎవరైనా సరే ఎక్కడైనా సంచరించవచ్చు. ఇక్కడ జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే భారత భూభాగం లోపల సంచరిస్తేనేమో అది సంచార స్వేచ్ఛలో ఆర్టికల్ 19(1)(d) పరిధిలోకి వస్తుందండి. ఎవరైనా ఒక పౌరుడు విదేశాల్లో పర్యటించడం అంటే అది బహిర్గత సంచార స్వేచ్ఛ. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆర్టికల్ 19(1)(d) అనేది భారత భూభాగంలో వ్యక్తి సంచరించడానికి సంబంధించింది మాత్రమే అని చెప్పొచ్చు. సంచార స్వేచ్ఛ రెండు రకాలు. అంతర్గత సంచార స్వేచ్ఛ. అంతర్గత సంచార స్వేచ్ఛ అంటే భారత భూభాగంలో ఎక్కడైనా సంచరించడం, నిషేధిత ప్రాంతాలు మినహా. ఫర్ ఎగ్జాంపుల్ విదేశాలకు వెళ్ళాలనుకున్నాడు అనుకోండి, ఆ విదేశాలకు వెళ్ళడం సంచార స్వేచ్ఛ అవుతుంది, కానీ అది ఆర్టికల్ 19(1)(d)లో అంతర్భాగం కాదు. విదేశాలకు వెళ్ళడం అనేది ఆర్టికల్ 21లో అంతర్భాగం అవుతుంది, జీవించే హక్కులో అంతర్భాగం అవుతుంది. వ్యక్తులందరికీ కూడా సంచార స్వేచ్ఛ ఉంది, కాకపోతే నిషేధిత ప్రాంతాల్లో సంచరించకూడదు. ఎవరైనా కొన్ని సందర్భాల్లో ఎవరైనా వ్యక్తుల మీద సంచార స్వేచ్ఛ మీద రాజ్యం పరిమితులు విధించవచ్చు. అంటే భావోద్వేగాల్ని రెచ్చగొట్టే ప్రసంగాలు చేసే వ్యక్తుల సంచార స్వేచ్ఛ మీద రాజ్యం పరిమితులు విధించవచ్చు. అదేవిధంగా అలవాటుగా నేరాలు చేసే వాళ్ళ సంచార స్వేచ్ఛ మీద రాజ్యం పరిమితులు విధించడానికి అవకాశం ఉంది. అంటే వాళ్ళు వెళ్ళడం వల్ల ఇతరులకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అలాంటి సందర్భాల్లో వాళ్ళ సంచార స్వేచ్ఛ మీద రాజ్యం పరిమితులు విధించవచ్చు. అంత మాత్రమే కాదండి, ట్రైబల్ ఏరియాస్లో అంటే గిరిజన ప్రాంతాల్లో మైదాన ప్రాంతాల ప్రజల సంచార స్వేచ్ఛ మీద రాజ్యం పరిమితులు విధించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఉండే ప్రజల్ని ఈ మైదాన ప్రాంతాల ప్రజలు అంటే సివిలైజ్డ్ సొసైటీలో ఉండే వాళ్ళు వెళ్ళి వాళ్ళని ఏమన్నా ఇబ్బంది పెట్టడం లాంటివి జరిగినట్టయితే అది మంచి వ్యవహారం కాదు. కాబట్టి అలాంటి సందర్భాల్లో సంచార స్వేచ్ఛ మీద
పరిమితులు విధించడానికి అవకాశం ఉంది. ఇది సంచార స్వేచ్ఛ. సంచార స్వేచ్ఛ తర్వాత నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సినటువంటిది ఆర్టికల్ 19లో ఏంటి అంటే శాశ్వత నివాస ఏర్పాటు. ఆర్టికల్ 19(1)(e)లో ఉన్నటువంటిది శాశ్వత నివాస ఏర్పాటు. అంటే దేశంలో ఎవరైనా సరే, ఒక పౌరుడు ఎవరైనా సరే ఏ ప్రాంతంలోనైనా సరే తాత్కాలికంగా కానీ శాశ్వతంగా కానీ అతను నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక్కడ తాత్కాలికంగా కానీ శాశ్వతంగా కానీ నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు అంటే అర్థం ఏంటంటే ఎవరైనా ఎక్కడైనా శాశ్వతంగా కానీ తాత్కాలికంగా కానీ ఉండడానికి రాజ్యం అవకాశం కల్పిస్తుందండి. ఇక్కడ ప్రజలకు అనేక రకాలైనటువంటి భ్రమలు, ఈ విషయం పట్ల అపోహలు కూడా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో మనం గమనించాం. కొన్ని సందర్భాల్లో కొంతమంది రాజకీయ ప్రముఖులు చేసినటువంటి వ్యాఖ్యానాల వల్ల కూడా జనాలు గందరగోళం అయ్యే పరిస్థితి మనం గమనిస్తూ ఉంటాం. అంటే ఈ దేశంలో ఉండే పౌరుడు ఎవరైనా సరే ఎక్కడైనా తాత్కాలికంగా కానీ శాశ్వతంగా కానీ నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే మనకి ఒక భావోద్వేగాలు రెచ్చగొట్టబడ్డ కొన్ని సందర్భాల్లో మనం చూసామండి. ఏమని అంటే హైదరాబాద్లో సీమాంధ్ర ప్రాంత ప్రజలకి మేము భరోసా ఇస్తాం అన్న రాజకీయ ప్రముఖుల ప్రకటనలు చూసాం. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే హైదరాబాద్లోని కానీ లేదా దేశంలో ఏ ప్రాంతంలోనైనా సరే ఎవరు కూడా భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఎవరైనా ఎక్కడైనా నివసించడానికి రాజ్యాంగబద్ధంగా ఒక వ్యక్తికి హక్కు ఉంది కాబట్టి గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది. ఎవరైనా ఎక్కడైనా నివసించవచ్చు కాబట్టి అలా శాశ్వత నివాస ఏర్పాటును మనం కలిగి ఉన్నాం. ఇక్కడ ఈ శాశ్వత నివాస ఏర్పాటుకు కూడా దీని మీద కూడా పరిమితులు వర్తిస్తాయి. ఏంటి ఆ పరిమితులు అంటే మనకి సంచార స్వేచ్ఛకు వర్తించే పరిమితులే దీనికి కూడా వర్తిస్తాయి. అంటే గిరిజన ప్రాంతాల్లో లేదా ట్రైబల్ ఏరియాస్లో వ్యక్తి యొక్క శాశ్వత నివాసం మీద పరిమితులు విధించడం జరుగుతుంది. ఇలాంటి పరిమితులు అంటే సంచార స్వేచ్ఛకు వర్తించే అన్ని రకాల పరిమితులు శాశ్వత నివాస ఏర్పాటుకు కూడా వర్తిస్తాయి. ఇది శాశ్వత నివాస ఏర్పాటు. శాశ్వత నివాస ఏర్పాటు తర్వాత ఆస్తి స్వాతంత్రం అనే స్వాతంత్రం 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఉండేదండి. ఆర్టికల్ 19(1)(f)లో ఆస్తి స్వాతంత్రం ఉండేది. దాన్ని 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించేశారు. అంటే ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించారు. ఇక దీని తర్వాత ఆర్టికల్ 19(1)(f) తర్వాత నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే వృత్తి స్వాతంత్రం. ఈ వృత్తి స్వాతంత్రం అనేది ఆర్టికల్ 19(1)(g)లో వృత్తి స్వాతంత్రం అనే స్వాతంత్రం ఉందండి. దేశంలో ఎవరైనా సరే ఒక వ్యక్తి ఏ వృత్తినైనా చేపట్టవచ్చు అని చెప్పడం జరిగింది ఈ వృత్తి స్వాతంత్రంలో అంతర్భాగంగా. అయితే వృత్తి స్వాతంత్రంలో భాగంగా ఎవరైనా ఏ వృత్తినైనా చేపట్టవచ్చు, కానీ కొన్ని పరిమితులు ఉన్నాయి. అంటే కొన్ని వృత్తులు చేపట్టాలంటే కొన్ని నిర్ణీత అర్హతలు ఉండాలి అనే అంశం ఒకటండి. అదేవిధంగా వ్యక్తులు వృత్తులు చేపట్టేటప్పుడు అవి అమానుషమైనటువంటి వృత్తులై ఉండకూడదు. అదేవిధంగా రాజ్యం చేత నిషేధించబడ్డమైనటువంటి వృత్తులై ఉండకూడదు. అదేవిధంగా ప్రమాదకరమైన వృత్తులై కూడా ఉండకూడదు. ఇది వృత్తి స్వాతంత్రానికి సంబంధించిన పరిమితులు. అదేవిధంగా వ్యక్తుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వృత్తులు కూడా వ్యక్తులు చేపట్టడానికి వీల్లేదండి. అంటే వృత్తులంటే ఒక వ్యక్తి ఎవరైనా ఏ వృత్తినైనా చేపట్టవచ్చు, కానీ రాజ్యం చేత నిషేధించబడ్డ వృత్తులు చేపట్టడానికి అవకాశం లేదు. వృత్తి స్వాతంత్రం ఉంది కదా అని ఒక వ్యక్తి దొంగతనాన్ని వృత్తిగా ఎంచుకుంటానంటే కుదరదు. ఎందుకంటే అది రాజ్యం చేత నిషేధించబడ్డ వృత్తి. అదేవిధంగా వేశ్యావృత్తి, భిక్షాటన ఇలాంటివి కూడా రాజ్యం చేత నిషేధించబడ్డాయి. వ్యక్తులు ప్రమాదకరమైన వృత్తులు కూడా చేపట్టకూడదండి. అంటే వ్యక్తులందరికీ వృత్తి స్వాతంత్రం ఉంది, కానీ ఈ పరిమితులు ఉన్నాయి. ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే వృత్తి స్వాతంత్రానికి సంబంధించి ఉన్నటువంటి మరొక లిమిటేషన్ ఏమంటే కొన్ని వృత్తులు చేపట్టాలంటే కొన్ని నిర్ణీత అర్హతలు ఉండాలి. ఆ నిర్ణీత అర్హత లేకుండా ఆ వృత్తి చేపట్టడం సమంజసం కాదు. అంటే ఇటీవలి కాలంలో మనం చూసాం, ఒక వ్యక్తి అతను 8th క్లాస్ చదువుకున్న వ్యక్తి అయినప్పటికీ అతను ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయినాడు ఒక యూనివర్సిటీకి సంబంధించినటువంటి కాలేజీలో. అలాగే అతను అంటే తప్పుడు సర్టిఫికెట్లతో అలా కొనసాగాడు అని తెలుసుకున్నాం. తర్వాత అతను ఎందుకు ఆ వ్యక్తి మీద చర్య తీసుకోవడం జరిగింది అని అంటే
నిర్ణీత అర్హత లేకుండా అలా చేపట్టడం తప్పు కాబట్టి. సో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నిర్ణీత అర్హత, కొన్ని వృత్తులు చేపట్టాలంటే నిర్ణీత అర్హతలు ఉండాలి. ఇది వృత్తి స్వాతంత్రం. ఇవి ఆర్టికల్ 19లో ఉన్నటువంటి 6 రకాల స్వాతంత్రాలండి. ఆర్టికల్ 19 తర్వాత నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సినటువంటి నిబంధన ఏది అంటే ఆర్టికల్ 20. ఆర్టికల్ 20 ఏం చెప్తోంది అంటే శిక్షల నుంచి రక్షణ. ఆర్టికల్ 20 శిక్షల నుంచి రక్షణ అన్న విషయం తెలియజేస్తుంది. ఈ శిక్షల నుంచి రక్షణ అంటే ఏంటి అసలు? ఈ ఆర్టికల్ 20లో ఏ ఏ విషయాలు ఉన్నాయి అంటే ఎవరైనా ఒక వ్యక్తికి నిర్దేశించబడ్డటువంటి చట్టం ప్రకారం, శిక్షాస్మృతి ప్రకారం మాత్రమే శిక్ష విధించాలి. నిర్హేతుకమైన, అహేతుకమైన శిక్షలు విధించకూడదు. అంటే ఎవరన్నా ఒక వ్యక్తి ఒక తప్పు చేసినట్టయితే ఆ తప్పుకు ఏదైతే శిక్ష నిర్దేశించబడి ఉందో ఆ నిర్దేశించబడ్డ శిక్ష మాత్రమే ఈ వ్యక్తికి విధించాలి. అంతేగాని అహేతుకంగా శిక్షలు విధించడం లాంటివి చేయకూడదు. అదేవిధంగా శిక్షల్ని పూర్వానువర్తి లేదా పరానువర్తి చేయకూడదండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఎవరన్నా ఒక తప్పు చేశాడు, తప్పు చేసిన వ్యక్తి ప్రభుత్వానికి అనుకూలమైన వ్యక్తి అనుకోండి. అలాంటి సందర్భంలో శిక్షాస్మృతిని మార్చి 6 సంవత్సరాల శిక్ష ఉన్నదాన్ని 6 నెలల శిక్ష అని అట్లా తగ్గించకూడదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించేవాడు అంటే వీడికి 6 రోజుల శిక్ష పడే చోట 6 సంవత్సరాల శిక్ష చేయడం ఇలాంటివి చేయకూడదు. ఇది మనకి ఆర్టికల్ 20లో ఉన్నటువంటి శిక్షల నుంచి రక్షణ అనే అంశంలో అంతర్లీనంగా ఉంది. అదేవిధంగా ఆర్టికల్ 20లోనే ఆర్టికల్ 20 ఉపనిబంధన 2 ఏం చెప్తోంది అంటే ఒక వ్యక్తికి ఒక తప్పుకు 2 శిక్షలు విధించకూడదు. ద్వంద్వ శిక్షలు నిషేధం అని చెప్తుందండి. అంటే ఒక తప్పు చేస్తే దానికి ఒక నిర్దిష్ట శిక్ష ఉంటుంది, అదే శిక్ష విధించాలి. కానీ ఒకే తప్పుకు అనేక రకాల శిక్షలు విధించకూడదు. కానీ అనేక రకాల తప్పులు చేస్తే అనేక రకాల శిక్షలు విధించవచ్చు. ఒకే తప్పుకు మాత్రం అనేక శిక్షలు విధించకూడదు. అంటే ఒకసారి ఒక తప్పుకు శిక్ష విధించి మళ్ళీ దాన్ని ఎక్స్టెన్షన్ చేసి ఇట్లా చేయడానికి వీలేదండి. అదేవిధంగా ఎవరైనా ఒక వ్యక్తికి ఈ శిక్షల నుంచి రక్షణ కల్పించడంలో భాగంగా ఎలాంటి అవకాశాలు కల్పించడం జరిగింది రాజ్యం అంటే వ్యక్తులకి, ఎవరినైనా సరే ఒక వ్యక్తిని బ్రెయిన్ మ్యాపింగ్ కానీ, నార్కో ఎనాలిసిస్ కానీ, ఒక వ్యక్తి పైన 3rd డిగ్రీ లాంటివి కానీ ఉపయోగించకూడదు. ఇవన్నీ కూడా ఆర్టికల్ 21లో ఉన్న జీవించే హక్కు కూడా వ్యతిరేకం అవుతాయి. కాబట్టి ఆర్టికల్ 20లో శిక్షల నుంచి రక్షణ అనే అంశాన్ని పొందుపరిచినప్పటికీ కూడా ఇవన్నీ కూడా లిమిటేషన్స్ అని మనం అర్థం చేసుకోవాలండి. ఏ వ్యక్తికి కూడా ఇతరేతర రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేయకూడదు. వ్యక్తికి శిక్షల నుంచి రక్షణ లభిస్తుంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక వ్యక్తికి నిర్హేతుకమైన, అహేతుకమైన శిక్షలు విధించకూడదు అని గుర్తించాలి. అదేవిధంగా చట్టం నిర్ధారించిన పద్ధతిలోనే శిక్ష విధించాలి తప్ప మరే విధంగానూ ఆ శిక్షను ఇంక్రీజ్ చేయకూడదు. ఇంకా ఆర్టికల్ 20లో అంతర్లీనంగా ఇంకా చెప్పబడ్డ అంశం మరొకటి ఏంటంటే ఎవరైనా ఒక వ్యక్తిని తనకు వ్యతిరేకంగా తాను సాక్ష్యం చెప్పుకోమని బలవంతం చేయకూడదు. ఒక వ్యక్తిని తనకు వ్యతిరేకంగా తాను సాక్ష్యం చెప్పుకోమని బలవంతం చేయకూడదు. అలా చేసి బలవంతంగా అతని చేత సాక్ష్యం చెప్పించినట్టయితే తర్వాత అతను నాతో బలవంతంగా సాక్ష్యం చెప్పించారు అని కనుక నిరూపించగలిగితే అలా చెప్పించిన వాళ్ళకు కూడా చట్టం ప్రకారం వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇది శిక్షల నుంచి రక్షణ. అంటే అమానుషమైన, అహేతుకమైన, నిర్హేతుకమైన శిక్షల నుంచి వ్యక్తిని రక్షించడం కోసం ఆర్టికల్ 20 అనేది రాజ్యాంగంలో పొందుపరచబడింది. ఆర్టికల్ 20 తర్వాత నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సిన నిబంధన ఆర్టికల్ 21 అండి. జీవించే హక్కు. ఈ జీవించే హక్కులో ఏం చెప్పడం జరిగింది అంటే ఒక వ్యక్తి జీవితానికి కానీ, స్వేచ్ఛకు కానీ చట్టం నిర్ధారించిన పద్ధతిలో తప్ప మరే విధంగానూ ఆ వ్యక్తికి ఇబ్బంది కలిగించకూడదు. అంటే ఏ విధంగా నష్టం కలిగించకూడదని జీవించే హక్కులో చెప్పడం జరిగిందండి. ఈ జీవించే హక్కు చాలా ముఖ్యమైనటువంటి అంశం భారత రాజ్యాంగంలో. ఈ జీవించే హక్కుకు సంబంధించి